హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణపురం మండలంలో నారాయణపురం పట్టణంలో నూతన గృహ నిర్మాణానికి మార్కింగ్ చేయడానికి రావడం జరిగింది. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు దక్షిణం రోడ్డు. ఇదంతా ఓపెన్ స్థలము. ఈ ఇల్లు ఇక్కడ ఉన్న ఓపెన్ స్థలము ఇదంతా కూడా ఒక్కరిదే, దక్షిణం స్థలం ఇది. అయితే ఇందులో మనం గమనించిన వాస్తు ఎర్రర్స్ ఏంటంటే, వీళ్ళు దక్షిణం మధ్య భాగంలో నీటి సంప్ అనేది కట్టుకోవడం జరిగింది. ఇక్కడ నీటి సంపుకి గుంత తీసి రింగులు అనేది వేసుకోవడం జరిగింది. నీటి సంపు కూడా ఇక్కడే రావడం జరిగింది. ఇది వచ్చేసి మొదటి ఎర్రరు. దాని తర్వాత ఇల్లు అనేది దక్షిణ భాగం ఉన్నప్పుడు ఇక్కడ ఇటుకలు ఉన్నాయి కదా, నిరుతి రాక్షస్థానం, ఈ మూల నుంచి ఇల్లు అనేది ప్రారంభం కావాలి. కానీ వీళ్ళు పాతకాలంలో ఈశాన్య భాగంలో ఇక్కడ ఈ భాగంలో అనేది ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు బరువు అనేది ఈశాన్యంలో వేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వాస్తుకి సెకండ్ ఎర్రరు. అలాగే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ యొక్క ఇల్లు వచ్చేసి అటు వెనుకకి, అంటే వెనుకకు కూడా వీళ్ళ స్థలం ఉంది. వీళ్ళ స్థలం వచ్చేసి దీర్ఘచతురస్రాకారంకి ఇంకొక డబ్బా అనేది యాడ్ కావడం జరిగింది. ఈ యొక్క స్థలానికి వచ్చేసి ఈ ఇల్లు అనేది ఈశాన్యం నుండి మీకు చూపిస్తాను. ఇది మంచి వాస్తు గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగం జరుగుతుంది. చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ వరకేమో బేసిక్గా వీళ్ళకి ఫుల్ ల్యాండ్ ఉన్నది, కానీ ఈ యొక్క పార్ట్ వచ్చేసి ఎడిషనల్గా వచ్చింది అన్నట్టు. సో వీళ్ళ ఇంటిని ఇక్కడ పెరిగిన పార్ట్లో కట్టుకోవడం జరిగింది. సో అలాంటప్పుడు ఇది టోటల్ ఏరియా. మనకు ఈ టోటల్ ఏరియా నుండి ఈ పిట్లో అంటే కంప్లీట్గా ఈశాన్యంలో బరువేసి ఈ విధంగా కట్టుకోవడం జరిగింది. దీనివల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు నూతన గృహ నిర్మాణం అనేది చేయడానికి సిద్ధపడ్డారు. సో అక్కడ ఇటుకలు వేశారు కదా, నైరుతి స్థానం, అక్కడి నుంచి నూతన గృహ నిర్మాణం అనేది మనం ప్రారంభం చేస్తున్నాము. దీనికి సంబంధించిన ప్లాను, అన్ని రకాల స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఇవ్వడానికి రియల్ సైట్ విజిట్ అనేది చేయడం జరిగింది. ఇది మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన సమాచారం కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వాస్తు గురించి ఎవరికైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. చదివి దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.